హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏ తెలుగు ఫేస్బుక్ ఛానల్స్. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డికోడర్ ఓన్లీ మోడల్. మీకు డికోడర్ ఓన్లీ మోడల్ అంటున్నామంటే ముందు ఎన్కోడర్ మోడల్ ఏదో ఉంటుంది కదా. ఎన్కోడర్ మోడల్ ఉంటుంది, మనకి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏసీ ట్రాన్స్ఫార్మర్, డీసీ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి ఎలక్ట్రికల్ కాదండి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏదైతే చాట్ జీపీటీ అని, క్లాడే అని, జెమినై అని, ఇలా ఏదైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వీటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారండి. ఈ మోడల్స్ని డెవలప్ చేసి ఎలాగా మన దైనందిన జీవితంలో వాడుకుంటున్నామో వాటిని డెవలప్ చేసుకోవడానికి డెవలప్ చేసిన ఆర్కిటెక్చరే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఎన్కోడర్ ఉంటుంది, డికోడర్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్స్ఫార్మర్ అన్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసింది గూగుల్ 2017లో అటెన్షన్ అటెన్షన్ ఆల్ యూ నీడ్ అనే పేపర్లో డెవలప్ చేశారనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ గురించి మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, జనరేటివ్ ఏఐ సైడ్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ ఉపయోగపడే గ్రూప్ మెంబర్స్కి షేర్ చేయండి. మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్ ఇన్ ఎనీ సెక్టార్ తీసుకుంటే, అది ప్రైవేట్, పబ్లిక్, ఏ సెక్టర్లో అయినా కానీ ఏఐ అనేది ఎన్కార్పొరేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ డికోడర్ ఆర్కిటెక్చర్ మోడ్లో ఇప్పుడు ఎన్కోడర్ డికోడర్ అన్నాం కదా. ఇప్పుడు నేను మీకు చెప్తుంది డికోడర్ ఓన్లీ మోడల్ అనమాట. ఈ డికోడర్ ఓన్లీ మోడల్ అనేది ఏంటి అంటే ముఖ్యంగా మనకి చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ కమ్స్ అండర్ ది డికోడర్ ఓన్లీ మోడలే. ఎందుకు డికోడర్ ఓన్లీ మోడల్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఈ ఎన్కోడర్ మోడల్ ఏంటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డికోడర్ మోడల్ ఏం చేస్తుందంటే చూడండి. ఇక్కడ డికోడర్ మోడల్, ఈ డికోడర్ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ టు అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చాం. ఇప్పుడు చాట్ జీపీటీకి ఇచ్చాం అనుకోండి. చాట్ జీపీటీకి ఇచ్చాం. ఈ చాట్ జీపీటీకి ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తే దానికి ఎలాగా మనకి రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది అనేది తెలుసుకోవటమే ఈ డికోడర్ ఓన్లీ మోడల్ అనమాట. ఇక్కడ ఈ డికోడర్ ఓన్లీ మోడల్ ఏం చేస్తుంది, సపోజ్ ఇన్పుట్ టెక్స్ట్ మనం ఏదైనా ఇవ్వండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ సాట్ ఆన్ డాష్, ఇట్ ఈస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనం చిన్న క్లాసులో అప్పుడు చదువుకున్నాం కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పూరించండి అని చెప్పేసి మనం 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా క్లాసులు చదువుకున్నాం కదా. సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఫార్మ్. ఇప్పుడు ది క్యాట్ సాట్ ఆన్ డాష్ హూ ఈజ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేది కూడా సేమ్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ టెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మొత్తాన్ని ఏం చేయాలి, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అనే దాన్ని టోకెనైజ్డ్ చేయాలి. ఇక్కడ టోకెనైజ్డ్ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఇక్కడ వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ని మనం ఏం చేస్తామంటే టోకెన్స్ కింద కన్వర్షన్ చేస్తాం. టోకెన్స్ టోకెన్స్ అంటే ఏంటి, ఆ టోకెన్ వన్ వర్డే ఉండాలా, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలా వర్డ్లో, ఆ ఎలా కన్వర్షన్ చేస్తాము అనేది మీకు తర్వాత ఒక పర్టికులర్ సెషన్, ఒక వీడియో కంపల్సరీ టోకెనైజేషన్ మీద చేస్తాను. తర్వాత ఆ టోకెన్స్ని మళ్ళీ మనం న్యూమరికల్ రిప్రజెంటేషన్లోకి ఎలా మార్చాలి, దాన్ని ఎంబెడింగ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, న్యూమరికల్లో మార్చాలి, అది కూడా మీకు క్లియర్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు టోకెన్స్ అంటే అర్థమైంది. అంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన టెక్స్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఒక టోకెన్ అంటారు అనుకోండి. ప్రజెంట్ ఇప్పుడు జనరల్గా టోకెన్ అన్నాం. ఈ టోకెన్స్ని టోకెనైజ్డ్ ఇన్పుట్ని ఇప్పుడు ఏం చేస్తాం, ఈ డీకోడర్ బ్లాక్స్కి ఇచ్చాం. డీకోడర్ బ్లాక్స్లో ఏముంటాయి అంటే సింపుల్గా సెల్ఫ్ అటెన్షన్ లేయర్, దిస్ ఈజ్ ద లేయర్. సెల్ఫ్ అటెన్షన్ లేయర్, ఫీడ్ ఫార్వర్డ్ లేయర్, తర్వాత ఇదొక బ్లాక్. అంటే డికోడర్ ఓన్లీ బ్లాక్లో మనకి మొత్తం 6
డీకోడర్ స్టాక్ ఉంటుంది అనమాట. 6 డీకోడర్ స్టాక్ ఉంటుంది. 6 డీకోడర్ స్టాక్. ఇక్కడ మళ్ళీ సేమ్ 6 ఎన్కోడర్ స్టాక్స్ ఉంటాయి. ఈ అన్నిటిని కంబైన్ చేస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఇట్స్ బేస్ అనమాట. తర్వాత ఇక్కడ 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 డీకోడర్కి ఎన్కోడర్కి ఒకటే ఒకటి ఉంటుంది అనమాట. ఇదే మల్టీ హెడ్ సెల్ఫ్ మాస్క్డ్ అటెన్షన్ లేయర్ అనే ఒక ఎక్స్ట్రా లేయర్ యాడ్ అయింది అనమాట. అంతే తేడా. రిమైన్ ఆల్ లేయర్స్ ఇన్పుట్ దగ్గర నుంచి పొజిషనల్ ఎంబెడింగ్ నుంచి సెల్ఫ్ అటెన్షన్, తర్వాత ఫీడ్ ఫార్వర్డ్, మల్టీ హెడ్ సెల్ఫ్ మాస్క్డ్ అటెన్షన్ లేయర్ ఒక్కటే యాడ్ అవుతుంది అనమాట. రిమైన్ ఆల్ లేయర్స్ ఆర్ సేమ్ ఇన్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ స్టాక్. ఇక్కడ ఈ ఎన్కోడర్ డీకోడర్ స్టాక్లో ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ డీకోడర్ స్టాక్ ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ ది ప్రయర్ అంటే ప్రీవియస్ అనొచ్చు, ఆర్ ప్రీవియస్ అనొచ్చు, ఆర్ ఆటో రిగ్రెసివ్ అనొచ్చు. అంటే ఇక్కడ ఈ ప్రయర్ అంటే ఏంటంటే ఇది సింప్లీ బేస్ థియరం అనమాట. బేస్ థియరం ఫ్రమ్ స్టాటిక్స్ ఆర్ ప్రాబిలిటీ. ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ది ప్రయర్ నాలెడ్జ్ యూజ్ చేసి మనం వీ నీడ్ టు ప్రిడిక్ట్ ది నెక్స్ట్ టోకెన్ ఆర్ నెక్స్ట్ వర్డ్ ఆర్ నెక్స్ట్ టోకెన్ ఆర్ జనరేట్ ది నెక్స్ట్ వర్డ్ నెక్స్ట్ టోకెన్ అనమాట. ఇలాగా చేయడమే డీకోడర్ ఓన్లీ మోడల్ అనమాట. ఇక్కడ ఎలా జనరేట్ చేస్తుంది, హౌ ఇట్ విల్ జనరేట్, హౌ ఇట్ విల్ ప్రిడిక్ట్ బేస్డ్ ఆన్ ది ప్రయర్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ టోకెన్స్ బేస్ చూసుకొని ఇట్ విల్ జనరేట్ ది నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ టోకెన్. హౌ టు ప్రిడిక్ట్, దట్ ఈస్ కాల్డ్ decoder only model. Decoder only model helps to predict the next word, to generate the next text అనమాట. ఈ ఎలా దీని మొత్తాన్ని స్టాక్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ డికోడర్ లేయర్స్, ఈ మొత్తాన్ని కలిపి స్టాక్ అంటాం. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. వాట్ ఈస్ సెల్ఫ్ అటెన్షన్ లేయర్, వాట్ ఈస్ ఫీడ్ ఫార్వర్డ్ లేయర్, వాట్ ఈస్ సాఫ్ట్ మ్యాక్స్ లేయర్ అనే దాని గురించి. ఇప్పుడు మనం ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ టెక్స్ట్కి ఏం చేస్తుందంటే ప్రాబబిలిటీస్, ఇట్ విల్ ఫైండ్ అవుట్ ది ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబబిలిటీస్ని బేస్ చేసుకొని సేమ్ దాన్ని సెల్ఫ్ అటెన్షన్ అంటే విత్ in the text itself only, within the given input text only, it will calculate the అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్. ఇక్కడ కాంటెక్స్ట్ అనే దాన్ని అటెన్షన్ అంటాం. అటెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్ కాంటెక్స్ట్, లుక్స్ ఎట్ ద ప్రైయర్ వర్డ్స్ అంటే ప్రీవియస్ వర్డ్స్. ఇది సెల్ఫ్ అటెన్షన్. తర్వాత ఫీడ్ ఫార్వర్డ్, ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్, దీస్ వర్డ్స్ ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద అనదర్ లేయర్. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద ఫీడ్ ఫార్వర్డ్. And then soft max, what is the importance of soft max? Simply based on their probabilities it will generate the probabilities. Again it will generate the probabilities based on the importance of the word or token. Understand? Like that only it is the decoder only model. Suppose now these are the words, are the output words based on the probability, based on their probabilities, which word or which token has more importance or more probability value, that value is the generate or predict as the next output or next word or next token. That is the output probability. These are the output probabilities. Now ఐ హోప్ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నౌ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్, దట్ ఈస్ ద క్యాట్ సాట్ ఆన్ ది మ్యాట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ టు క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంటెక్స్ట్ ఆర్ వర్డ్ టోకెన్. నౌ హియర్ ఇక్కడ ఇంతే కాదు, ఇది జస్ట్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అంతే. ఇక్కడ ఇలా చేయటానికి ఏం చేస్తారంటే వెక్టర్స్లోకి మార్చాలి, ఆ వెక్టర్స్ నుంచి మళ్ళీ అది సిమిలారిటీ వెక్టర్స్ని తీసుకురావాలి, అవంతా చాలా ఉంటుంది అనమాట. ముందు జస్ట్ బ్రీఫ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ అటెన్షన్ ఏం చేస్తుందంటే ద సెల్ఫ్ అటెన్షన్ ఏబుల్ టు సీ ద ప్రయర్ వర్డ్స్, అంటే
ఆ వాడికి ముందు వాడు ఏమున్నాయి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ మొత్తం చూసుకునేదాన్ని సెల్ఫ్ అటెన్షన్ అంటాం. ఈ సెల్ఫ్ అటెన్షన్లో ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే క్వైరీ కీ వాల్యూ ఉంటుంది అనమాట. క్యూకేవి క్వైరీ కీ వాల్యూ. దీస్ వాల్యూస్ బేస్ చేసుకొని మనం ప్రాబిలిటీస్ ప్రాబిలిటీస్ ఆర్ probability value calculate చేస్తామంట each and every word. That is the prior words. Then these words need to forward to the another layer, that is process. Why? Because process for the information. Then last layer softmax. That softmax generate the output probabilities. Now this is the way of, this is the simply decoder only architecture. I hope all of it clear. Now simply decoder only model ఏం చెప్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Now use only the decoder stack with causal information. What is causal? All causal, non-causal models ఉన్నాయి మనకి. ఎక్కడ causal అంటే causal or non-causal. Causal అంటే ఏంటంటే now simply it will get back to the input. Some of the input is get back to the output. This is the input. This is the input. This input based on the, it will again output. The output again we will check the based on the prior input. It is the causal in our digital logic or digital signal processing. I hope all are clear. Now causal attention. Again pre-train, already the model has pre-trained by predicting the next token from the prefix based on the previous word. Strong at generation. It is the decoder only models is the strong at the generation or ప్రిడిక్ట్ అనొచ్చు, జనరేషన్ అనొచ్చు. అండ్ దెన్ చార్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇన్ కాంటెక్స్ట్ లెర్నింగ్ మీన్స్ ఇట్ విల్ ఏబుల్ టు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్పుట్. బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఇట్ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇట్ విల్ ఏబుల్ టు ఎనలైజ్ ది కాంటెక్స్ట్ ప్రొవైడింగ్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఎల్ఎల్ఎం. అండర్స్టాండ్ చేసుకొని ఇట్ విల్ జనరేట్ ఆర్ చార్ట్ చేయొచ్చు అనమాట. నౌ బేసికలీ GPT, generative pre-training, Llama, now Claude, and the Gemini, or DeepSeek, or Grok, everything. Any nowadays we are using models in the market. These all models are comes from the decoder only architecture. Now here, Llama, Mistral, Ken, Claude, Gemini, and then next token, decoder architecture, causal attention. See only past information. Now it is like that only. Now it is the past. Like the feedback, this is the past, this is an output. This output is always in the past is the ultimate input. Now this is the causal attention. See only past. Now it will predict the next from prefix, then pre-trained with the next token prediction. This is the way of getting the generating the or predicting the next token, generating the next word. Now I will explain clearly. Decoder only models are the backbone of modern LLMs. LLMs is large language like GPT-3, GPT-4, or GPT-6 also released in GPT-6 also released recently 2 days back or 1 week back. And then Llama large language Meta AI. I hope all of this is it is the model developed by Meta. Meta means Facebook వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. దే వర్క్ బై యూజింగ్ ఓన్లీ ద డికోడర్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ టు జనరేట్ టెక్స్ట్ వన్ టోకెన్ ఎట్ అ టైం, ఓన్లీ వన్ టోకెన్ ఎట్ అ టైం. ఇట్ ఈస్ కాల్డ్ ది మనం స్ట్రీమింగ్ అవుట్పుట్. Only one token at a time, it will generate one token at a time. It is called token by token. It will streaming the output, generating at the response side. That is called streaming output anale. Relying on based on that self attention is very important. And auto regressive prediction, this is the very important decoder models. How the decoder model will work? Suppose anyone preparing for interviews, this is the very important session. It will help to crack the interview. I am giving to the 100% assurance. Here are some breakdowns. Now the decoder only models based on the transformer architecture introduced by attention is all you need in 2017 by developed by Google. Now differences from the encoder process input, decoder generates output. Encoder architecture is also there, I will explain clearly.
and then decoder only. Suppose encoder, decoder, hyperparallel. Encoder means processing the input. It only process the input, but it can't able to do anything, any extra activity for generating or for predicting the next word or what are the new things. Only processing the, and then understanding the context, understanding the information, and then give the response. That is enough. And then decoder generates the output also, but used in translation tasks. Now decoder only, no encoder. The decoder itself handles both input processing also and output generation also. That is the beauty. That is the beauty. Encoder only process, but decoder it is also processing the input and generating the response. Now what are the models like GPT-3, GPT-4, Llama, Claude, Gemini, and how they work? In input text tokenization, the text is split into the tokens. I will explain clearly in next session. What is token? What is, what are the different type of token methodologies, how to character based tokenization, and then bitwise tokenization, auto tokenization. I will explain each and every method for how to tokenize the word or sentence. And then stack decoder blocks. Each block contains masked multi-head attention self attention layer is there. Looks, what is the meaning of looks at previous token? Only looks at previous token only. Masking the prevents seeing the feature. Mask means, this is the mask. Who is the, who is the prime minister of India? Now we need to mask the previous token, previous not future token. We are mask the previous year and then only sees the past token. That is called importance of masked multi at the self potential layer. Feed forward network process the contextualized embeddings. I will explain clearly how to do embeddings. Layer normalization, stabilized training, auto regressive generation. It is also very important. Predicts the next token based on all previous one. That is called auto regressive. What is the meaning of auto regressive generation? Predicts the next token based on all previous ones. Example of the cat on the set, the model predicts the mat. Output layer, the output layer produces the probability distribution over vocabulary, and then highest probability token is selected at the next word. That is comes under the softmax. Softmax only calculating the probability of the what, and then which probability value is more, that value will give the response at the output side. Key characteristics. Now decoder or encoder models. Input handling, decoder directly process prompt and then generate the response. Encoder builds only representation. Output, next token prediction. It is a sequence to sequence generation. Use cases, text generation, chatbots, code completion. Now encoder decoder models, translation and then summarization. I will explain what is encoder decoder model also. Example GPT, Llama, Claude. Now encoder decoder architecture. T5 text to text. Bot, I will explain clearly. T5 what is the bot. And this is the, suppose I have already told you what is the encoder only model, decoder only model. This is the very important for interview purpose. Now what is encoder only, decoder only model? Encoder only bidirectional, looks both left and right. Suppose this is the input it will see and left to right and then right to left, both sides it will see and then generate understanding. Decoder only unidirectional, looks left only but not right only. Now right is, suppose we are moving from left to right only. Now it will see the left side only but not move side the previous feature. Understand, this is the way of, it is only sees left from the that word. That is called decoder only. Goal, understanding text, it will understanding text and then generate text. It is contextual embedding, it is the next token prediction. And then but model robot distill, but it is only bidirectional encoding representation of star model, but model only. Encoder, now decoder only models, GPT, GPT-4, Llama, Claude, Gemini, these are the popular models. Now this is the decoder only model. I will explain clearly in detail encoder model as well as encoder decoder model. If you have any doubts regarding this transformer architecture, as well as if you want to learn generative AI, agentic AI, and any stuff, please watch my videos. You will get pure knowledge.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, దిస్ ఈస్ ద మై వాట్సాప్ నంబర్ 8977188064. యాజ్ వెల్ మై యూట్యూబ్ ఛానల్లో కానీ కమెంట్ చేసినా కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. థ్యాంక్ యూ సో మచ్.